For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. మన హిందూ ధర్మంలో అష్టదశ శక్తి పీఠాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సాక్షాత్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టదశ శక్తి పీఠాలని భక్తుల ప్రాగడ నమ్మకం. అయితే శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఒక గాథ ఉన్నట్లు మన పురాణాల్లో తెలుపుతున్నాయి. ఆ గాథలు ఏవి? ఆ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ కొలువుదీరాయి? ఆ పీఠల విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అఖండ భారతవని అంతా వ్యాపించి ఉన్న ఆ అష్టదశ పీఠాలు సాక్షాత్ సతీదేవి యొక్క శరీర భాగాలుగా మన పురాణాలు తెలుపుతున్నాయి. బ్రహ్మదేవుడి కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతికి 53 మంది కుమార్తెలు ఉండేవారు. వారిలో 27గురిని చంద్రుడికి, 13 మందిని కశ్యప మహర్షికి, 10 మందిని ధర్మునకు, ఒక ఆమెను పితూరులకు, ఒక ఆమెను అగ్నికిచ్చి వివాహం చేశారు. మిగిలిన కూతురే సతీదేవి. ఈమె సాక్షాత్తు ఆదిపరాశక్తికి మరో రూపం. సతికి చిన్ననాటి నుండి శివుడి మీద ఉండే మక్కువ చేత ఆమెను చంద్రుడికిచ్చి పెళ్లి చేయలేదు. ఇదిలా ఉండగా ఒకనాడు చంద్రుని భార్యలలో 26 మంది తమ తండ్రి దక్షుడి వద్దకు వచ్చి రోహిణిని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని మొరపెట్టుకోవడంతో దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించాడు. అయినా చంద్రుడు మళ్ళీ అదే పని చేయడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని కురూపిగా మారమని శపించాడు. ఆ తరువాత నారదుడి సలహా మేరకు చంద్రుడు పరమేశ్వరుని ప్రార్థించి తన శాపానికి పరిష్కారం అడగగా అందుకు పరమేశ్వరుడు పక్షిక విమోచనం కలుగజేశాడు. ఇది తెలుసుకున్న దక్షుడు పరమేశ్వరునిపై కోపం పెంచుకుని ఈశ్వరుని సతీదేవికిచ్చి వివాహం జరిపించుటకు ఇష్టపడలేదు. అయినా సతీదేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేకున్నా పరమేశ్వరునిపై మక్కువతో పెళ్లి చేసుకుంది. దక్షుడు పరమేశ్వరునిపై మరింత కోపం పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు బ్రహ్మ తలపెట్టిన యాగానికి సకల దేవమూర్తులు అక్కడ చేరగా అకారున దక్షుడు కూడా అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి గౌరవ భావంతో త్రిమూర్తులు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. అంతట దక్షుడు బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరస, అందుకు నాకు వారు గౌరవం ఇవ్వనవసరం లేదు. కానీ శివుడికి స్వయాన మామగారు కాబట్టి నేను ఇక్కడకు వచ్చినా కూడా లేచి మర్యాద ఇవ్వవా అని దక్షుడు కోప్పడతాడు. అందుకు అక్కడున్న వారంతా త్రిమూర్తులు ఆదిదేవుళ్ళు, వారి తర్వాతనే మనం కాబట్టి మనమే వారిని గౌరవించాలి తప్ప మనం వారిని నిలబడమనడం మంచిది కాదని వరించారు. దాంతో దక్షుడు మరింత కోపోద్రిక్తుడై శివరహిత మహాయాగాన్ని నేను నిర్వహిస్తున్నానని చెప్పి అక్కడ నుండి వెనుతిరిగాడు. ఆ తరువాత బృహస్పతి సహాయంతో దక్ష యాగాన్ని ప్రారంభించి అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి ఒక్క శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. అయితే ఆ పరమేశ్వరుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఆ యాగానికి వెళ్ళలేదు. అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆ పరమశివుడు వెళ్ళొద్దని వరించిన దాక్షాయిని దక్ష యాగానికి వెళ్ళింది. శివుడిని ఇంకా పిలవని పేరంటానికి వచ్చిన సతిని దక్షుడు అందరి ముందు ఘోరంగా అవమానించాడు. దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రుద్రుడు తన సమస్త గానాలను పంపగా వారు దక్ష యాగాన్ని నాశనం చేసి దక్షుల్ని సంహరించారు. అప్పుడు శివుడు సతీ వియోగ దుఃఖం తీరకపోవడంతో ఆమె శరీరాన్ని పట్టుకొని ఉండిపోయి జగత్ రక్షణ కార్యాన్ని విమర్శించాడు. అప్పుడు సకల దేవతలు శ్రీ మహావిష్ణువులకి చెప్పి పరిస్థితిని వివరించారు. దీంతో సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ముక్కలు చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. ఆ విచ్ఛిన్నమైన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు 108 శక్తి పీఠాలుగా మారి భక్తులకు ఆరాధన స్థలాలుగా మారాయి. ఈ శక్తి పీఠాలలో దాక్షాయిని మాతకు తోడుగా శివుడు కూడా వెలిసి సకల జనాలకు దర్శనమిస్తున్నాడు. అయితే 108 శక్తి పీఠాలు భారతదేశంలో సహా
శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలలో కూడా ఉన్నాయి. ఇందులో 51 ముఖ్యమైనవి కాగా అతి ముఖ్యమైనవి 18 ఉన్నాయి. వీటినే అష్టదశ శక్తి పీఠాలు ఇంకా మహాశక్తి పీఠాలని కూడా అంటారు. అయితే 18 శక్తి పీఠాలలో ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వెలసింది. మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. అయితే త్వరలో నవరాత్రుల సందర్భంగా అష్టదశ శక్తి పీఠాలలో ప్రతిరోజు 2 శక్తి పీఠాల గురించి మన మ్యాక్స్ టీవీలో తెలుసుకుందాం.